గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి, ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇంకేముందండి, వైట్ రైస్లో సర్వ్ చేసేసుకుందామండి. సో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కర్రీ. మటన్ ఎర్రగా ఉందంటే ముదిరిపోయినట్టండి. ముదురు కూర కాబట్టి దానికి బొబ్బాస్కాయ ముక్క కానీ, లేదంటే మనం తాంబూలంలో పెట్టుకుంటాం కదండి పావు చెక్క కానీ వేసుకోవచ్చండి. లేదు రెండు మిస్ అయినాయి అంటే పెరుగు, గట్టిగా ఉన్న పెరుగు ఒక 2 స్పూన్లు యాడ్ చేయండి. చాలా స్మూత్గా, చాలా టేస్టీగానే ఉంటుందండి, స్మూత్గా ఉడికిపోద్ది కర్రీ. గోంగూర యాడ్ చేస్తామేమో పులుపుకి కర్రీ ఉడకదేమో అన్న కంగారు మీరు పడవలసిందా. ఎందుకంటే మనం ఆల్రెడీ విడిగా ఎక్కువ ఎవరో వండట్లేదండి. అలా అనుకున్నారనుకోండి, ఉడకట్లేదు అనిపిస్తే ఇది చేయండి చిట్కా. ఈ చిట్కా మటుకు మీరు మర్చిపోకుండా వీడియో స్కిప్ చేయకుండా చూసారనుకోండి, నేను చెప్పింది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. హాయ్ అండి, నేను మీ శేషుని. ఇవాళ మన స్పెషల్ ఏంటనుకున్నారు, రెసిపీ గోంగూర మటన్ అండి. బ్యాచిలర్స్ కూడా ఎంత ఈజీగా చేసుకోగలరో నేను చూపిస్తానండి. రెసిపీలోకి వెళ్దాం. గోంగూర కట్టండి, ఒక టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. ఒక టమాటా కూడా కట్ చేసి పెట్టానండి. ఇదిగోండి, ఇది నీట్ గా కడిగేసుకొని మనం దీన్ని వేపుకోవాలండి. దీని ప్రాసెస్ కూడా చేస్తాను. సరిపడగా చక్కగా లేతగా ఉందండి కర్రీ. ఇలా కట్ చేసి తీసుకొచ్చారు. కిలో మటన్ అండి ఇది. 1/2 టీ స్పూను పసుపు వేస్తానండి. 3 స్పూన్లు కారం వేస్తానండి. 1 స్పూను పావు కళ్ళుపు వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కారం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్ని ఇలా కలిపి వేసానండి. ఇలా కలుపుకొని ఒక 1/2 గంట పాటు పక్కన ఉంచుకున్నామండి. గోంగూర వేపుకోవాలి కదండి. ఒక టమాటా తీసుకున్నాం కదా, ముందుగా టమాటా వేద్దామండి. ఇలా నీట్గా కడిగి పెట్టానండి గోంగూర. పుల్ల గోంగూర తీసుకోవాలండి. పుల్ల గోంగూర అని మనం అడగాలి. నార గోంగూర ఉంటుంది కదండి, అది బాగోదు. ఇదిగోండి ఇలా కాడకి ఎరుపుగా ఉంటుందండి, దాన్ని చూసి మీరు తీసుకోండి. ఇలా చక్కగా సరిపడా లేతగా ఉన్న కూర అయితే టేస్ట్ గా ఉంటుందండి. బాగా ముదిరిన కూర కూడా బాగోదు. మీ ఊరికి ఆకే కదండి, చాలా స్మూత్ గా ఉంటది కాబట్టి తొందరగా మగ్గిపోద్ది అనమాట. బాయిల్ అయిపోయిందండి. ఇలాగా మనం గరిటతోనే ఇలా నింపేసుకుంటే సరిపోతుందండి. చూసారండి, మగ్గిపోయింది. మనం ఇప్పుడు దీన్ని ఇంకా స్టవ్ ఆపేద్దామండి. ముందుగా ఆయిల్ వేద్దామండి. ఆయిల్ 4 స్పూన్లు వేసానండి. వీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేపుకుందాం. ఆయిల్ వీట్ అయిందండి. మనం ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. గోల్డెన్ రంగు వచ్చే వరకు కూడా వేపుకోవాలండి. ఇప్పుడు మనం ఇందాక 1 టేబుల్ స్పూను కర్రీలో వేసాం కదండి, 1 టేబుల్ స్పూన్ ఇప్పుడు ఈ ఉల్లిపాయలో వేసుకొని వేపేసుకుందాం. ఈ పచ్చివాసన పోయే వరకు వేగిన వెంటనే మనం కూర ఇందులో యాడ్ చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు వేపాం కదండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న కర్రీ ఇందులో వేసేసుకుందాం. ఇలా మొత్తం కలుపుకొని వాటర్ అంతా బయటకు వచ్చేసే వరకు మనం 5 నిమిషాలకు ఒకసారి మూత తీసుకొని చూడాలండి. మూత పెట్టేసుకుందాం. ఈ బాయిల్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా ఇందులో యాడ్ చేసేద్దామండి. ఒక గ్లాస్కి వాటర్ వేసుకుందాం. గోంగూర వేసుకుని వాటర్ వేసేసుకున్నాం కదండి. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మనం మూత పెట్టుకుందామండి. కర్రీ రెడీ అయిపోయిందండి. మనం ఇంకా ఫైనల్గా గరం మసాలా వేసేసుకుందాం. రెండు స్పూన్లు వేసండి. స్పూన్తో ఈ 1/2 స్పూన్ కూడా వేసేసారండి. ఒక 2 నిమిషాల పాటు మగ్గితే సరిపోతుందండి. దగ్గరికి వచ్చేస్తుంది కర్రీ. కొద్దిగా ఒక్క 2 నిమిషాలు మసాలా పట్టిస్తానండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. మసాలా వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు ఉండాలి.
చూసారండి పీసెస్ కింద చాలా బాగా వచ్చింది. ఇంత టేస్టీగా మీరు రెడీ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.